మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుతూ వెళ్తే అక్కడ లెక్కించే సమయం గురించి రాయబడింది. 23వ వచనం చదువుతాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది అని అక్కడ చెప్పడం జరిగింది. క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు రెండే. ఒకటి ప్రేమించటం, 2 క్షమించటం. నేటి క్రైస్తవుల్లో ప్రేమ, క్షమ ఉన్నాయా లేవా అనేది మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రేమ, ఓర్పు, దయ, కనికరం మనలో చల్లారిపోకూడదు. అవి ఎప్పటికీ కూడా మనలో అభివృద్ధి నొందుతూనే ఉండాలి. ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడింది. చూడండి, ముగ్గురు వ్యక్తులు మనకి ఇక్కడ కనపడతారు. ఒకరు క్షమించిన వారు, మరి ఒకరు క్షమింపబడినవాడు, మరి మూడో వాడు శిక్షింపబడినవాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం మనం జాగ్రత్తగా గమనిస్తే, క్షమాపణ అంటే మన జీవితంలో నుండి సాతానును తోలివేయటానికి ఒక తాళపు చెవి. తాళం మూసుంటే ఆ తాళపు చెవిని తెరిస్తే సాతాను ఇంట్లో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి సాతాను తోలివేసినట్టు. అందుకని క్షమించటాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు ఒక తాళపు చెవి అని. రెండవదిగా మనం చూస్తే, పశ్చాత్తాపడిన వాళ్లకు యెహోవా తను చెయ్యి అందిస్తాడు. మూడవదిగా మనం చూస్తే, ఒక అడుగు తగ్గి ఎదుటివాణ్ణి క్షమాపణ కోరటంలో ఉన్నటువంటి హాయి చాలా గొప్పది. నాలుగవది, క్షమాపణకు ఎలాంటి అర్హత అవసరం లేదు. అది మన మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. క్షమాపణ ఆనందానికి, ఆరోగ్యానికి సూచన. అది అనుభవ జ్ఞాపకాలను కలిగిస్తుంది. క్షమాపణ అంటే తప్పు చేసినట్టు కాదండి, మన బంధాన్ని విలువైందిగా చేస్తుంది. వాక్య భాగంలోనికి వెళితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో, ఒక ద్రోహి వచ్చి నిన్ను పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే వానిని క్షమించమని దేవుడు అంటున్నాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనానికి వెళితే, ద్రోహిని 7 పర్యాయాలు మరణిస్తే సరిపోతుందా అని అడుగుతాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జవాబు, హెబ్రీ భాషలో 7 అనేది సంపూర్ణ సంఖ్య. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ద్రోహిని అనేక పర్యాయములు క్షమించండి అని చెప్తున్నాడు. పేతురు యొక్క ప్రశ్నకు భావం యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా అక్కడ మనకి కనపడతా ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనంలో, 7 ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 వచ్చునన్ను. లెమెకు తన హాని చేశానని వాని మీద 77 సార్లు పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. దీనికి భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, 70 × 7 490 సార్లు మన్నించమని ఆదేశిస్తాడు. మోషేకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో అయితే ఎంత ద్రోహానికి అంత శిక్ష విధించాలని యెహోవా దేవుడు చెప్పాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 6వ వచనంలో, దరిద్రుని వైద్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. చూసారా, ఆ మాట అక్కడ రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు పగ తీర్చుకొనమని చెప్పక క్షమించమని చెప్తున్నాడు. ఏది గొప్పదో ఒకసారి మీరు ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమాన భాగంలో మనం వెళ్ళి చూస్తే, ఇందులో కూడా 3 పార్ట్స్ మనకు కనపడతాయి. ఫస్ట్ పార్ట్ చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. క్షమించబడినటువంటి దాసుని గురించి ఇక్కడ చెప్పబడింది. ఒక రాజు రాజ్యంలో సామంతరాజుగా ఉన్నాడు. అతడు రాజునకు చెల్లించవలసినటువంటి కప్పము చెల్లించలేకపోతాడు. దీనికి కారణం, అతను అంతులేని సుఖానుభవ జీవితమును జీవించు
అప్పులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడట. ఒక దినం తన రాజ్య లెక్కలు చూచువారిని రాజు పిలిపించి లెక్కలు చూడగా, ఈ సామంతరాజు అప్పు ఎక్కువైనందున అతన్ని పిలిపించి కప్పము చెల్లించమని చెప్పాడట. అందుకు ఆ సామంతరాజు కప్పము చెల్లించుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పాడట. కానీ ఆ కప్పము ఎక్కువ వెల్లో ఉందంట. ఎంతో చూద్దామండి దాని లెక్క. ఆ కప్పము 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు ఎంత? ఒక్క తలాంతు 3,600 రూపాయలు. అంటే 10,000 తలాంతులు అంటే ముఖ్యంగా 3,600 రూపాయలంటే 15 సంవత్సరాలు కూలి. 15 సంవత్సరాలు రోజువారీ కూలీ కంటే ఎక్కువ అంటే 3,600 రూపాయలు. మరి 10,000 తలాంతులు అంటే ఎంత? మీరు హెచ్చవేయండి. 10,000 ఇంటూ 3,600 రూపాయలు పెట్టి హెచ్చవేస్తే అప్పుడు మనకి ఎంతొస్తుంది అనంటే 3,60,00,000 రూపాయలు కప్పం చెల్లించాలండి. ఎంత ఎక్కువండి ఇది? నీ భార్య, నీ పిల్లలను అమ్మి అప్పు చెల్లించమని, నీ సర్వమును అమ్మి నీ రాజ్యమును కూడా నాకు అప్పగించమని రాజు చెప్తాడు. అప్పుడు సామంతరాజు సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్పు పట్టుమని బ్రతిమలాడతాడండి. ప్రాధేయపడతాడు. నాకు కొంత టైం ఇవ్వమని అడుగుతాడు. మీ అప్పు మీకు అంతా నేను చెల్లిస్తాను అని కూడా అంటాడు. ఆ రాజు జాలిపడి దయతో కరుణతో అతనిపై కనికరపడి కోట్ల రూపాయల అప్పును కూడా ఏం చేశాడు? క్షమించాడు. అలాగా ఆ రాజు సామంతరాజును విడిచిపెట్టాడు. కనికరించి విడిచిపెట్టాడు. కనుక ఇక్కడ రాజుగా మనకు కనపడుతున్నటువంటి వారు ఎవరో తెలుసా మీకు? అతనికి యేసుక్రీస్తు ప్రభువే మనల్ని క్షమిస్తాం. అతని యొక్క బహు విస్తార పాపములన్నీ క్షమించబడ్డ యేసుక్రీస్తు ప్రభువే మన పాపములను క్షమిస్తున్నాడు. మనం విస్తారమైన పాపాలు చేస్తే ఆయన క్షమించేశాడు మన పాపాలు. తప్పు చేసిన వాడు వచ్చి దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించమని ప్రాధేయపడితే, నేను మంచి పనులు చేయడానికి అవకాశం ఇవ్వమని వాడు అడిగితే దేవుడు ఒక అవకాశాన్ని అక్కడ కల్పిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. క్షమించాను వెళ్ళి అంటున్నాడు. 38వ సంకీర్తన 4వ వచనానికి వెళితే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి, మన దోషములంట ఎలా ఉన్నాయంటే తల మీదుగా పొర్లిపోతున్నటువంటి బరువు, మోపబడిన బరువు వలె ఉందంట. అట్లాగే 103వ సంకీర్తన 3వ వచనంలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమగు గోతుల నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపముల నీవు పారవేసితివి. దేవుడంట మనం చేసినటువంటి పాపములన్నిటినీ కూడా ఆయన వెనక తట్టును విసిరేశాడు. ఆయన వీపు భాగంలో విసిరేశాడు కనబడకుండా. అలాంటి క్షమాపణ దేవుడు దయచేసేటటువంటి క్షమాపణ. మరలా పాపాలు గుర్తు చేసుకోకుండా ఉంటున్నాడు ఆయన. నువ్వు మరి కొత్త జీవితం ప్రారంభిస్తావా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చదివితే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కనుక ఈ వచనాలన్నీ మనకేం చేస్తున్నాయండి? ఈ వచనాలన్నీ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే మన దోషములను తీసివేస్తున్నాడు, మన పాపములను తొలగిస్తున్నాడు. ఇంకా ఆయన ద్వారా క్షమించబడిన మనం ఇతరులను క్షమించకపోతే ఎలా? క్షమించాలండి. కనుక ఇక్కడ క్షమించినటువంటి ఆ పెద్దరాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. క్షమించబడినటువంటి ఆ సామంతరాజు ఎవరంటే మనకు సాదృశ్యం. సెకండ్ పార్ట్కి మనం వెళితే, 2వ పార్ట్కి మనం వెళితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. క్షమించలేని దాసుడు. చూద్దాం. అతను క్షమాపణ పొందాడు, కానీ తన తోటి అధికారి 100 దేనారాలు అప్పు అతనికి ఇచ్చాడు. 100 దేనారాలు అప్పు ఇచ్చినందుకు ఏం చేస్తున్నాడు చూడండి, భయంకరంగా శోధిస్తున్నాడు, నా డబ్బును కట్టు అని.
అసలు 100 దేనారాలంటే ఒక దేనారం ఎంత? 50 పైసలు. 100 దేనారాలంటే 100 ఇంటూ 50 పైసలు. మొత్తం కలిసి ఎంత అవుతుంది? 5,000 పైసలు, మొత్తం రూ. 50. ఇంకా మనం చూద్దాం రండి. ఒక దేనారం అంటే ఒక రోజు కూలి. రూ. 50 అంటే 100 రోజుల కూలి. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 15 సంవత్సరాల కూలి. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 100 రోజుల కూలి. మరి క్షమించాలి కదండి. అక్కడ కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేస్తే రాజు నిన్ను క్షమించాడే. సామంతరాజు అయినటువంటి నీవు నీ తోటి అధికారి మరి 100 దేనారాలు తీసుకుంటే క్షమించలేకపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. అప్పు అడిగాడు. అప్పు అడగటమే కాకుండా ఏం చేశాడు తెలుసా? వాని గొంతు పట్టుకొని నులుగుతున్నాడంట, అప్పు చెల్లించాలి నువ్వు అని. అప్పుడు అతను కూడా సాగిలపడి ప్రాధాయపడి, అయ్యా నా ఎడల ఓర్చుకో అన్నాడంట. నాకు కొంత టైం ఇస్తే నీ అప్పంతా నేను చెల్లిస్తానని అన్నాడట. అయినా సామంతరాజు తన తోటి అధికారిని క్షమించలేకపోయాడు. పైపెచ్చు ఆ అధికారిని చెరసాల్లో వేయించాడు. విస్తారమైనటువంటి పాపములు చేసి క్షమింపబడిన ఈ అధికారి తన తోటి అధికారి విషయంలో క్షమించలేకపోయాడు. కొద్ది పాపాలను క్షమించలేక వాడిని ఏం చేశాడంటే తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడు. నేటి క్రైస్తవులు ఇలాంటి జీవితాలను కలిగి ఉన్నారని ఈ ఉపమాన భావం మనకు తెలియజేస్తా ఉంది ప్రియులారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనానికి వెళితే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చూసారా, కనికరం లేకపోతే నువ్వు ఎలాంటి తీర్పు పొందుతావో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలకు వెళ్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని వ్రాయబడి ఉంది అక్కడ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఆ అధికారి కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉన్నది కదా, మరి అతనేమో క్షమించాడు. అయితే తన పొరుగు వారిని మాత్రం అతను క్షమించలేకపోయాడు. రూ. 50 కోసం ఏం చేశాడంటే, నేను క్షమించనన్నాడు. క్షమించక శిక్షించాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 31 నుంచి 34 వచనాల్లో, శిక్షార్హుడైనటువంటి దాసుడు ఎవరు? శిక్షార్హుడైనటువంటి దాసుడు చూద్దాం. రక్షింపబడినటువంటి విశ్వాసి ఇతరులను క్షమింపబద్ధుడై ఉన్నాడు. లేనేటి వారికి ఏం జరుగుద్ది? అనేకమైనటువంటి కీడులు పరిణమిస్తాయి. సహోదరులను క్షమించుట విశ్వాస యొక్క ధర్మం. అది వాక్యం చెప్తుంది కదా మనందరికీ. మనం క్షమించబడ్డాం, ఇతరులను కూడా అలాగే క్షమించబడాలి. మరలా చెప్తున్నాడు, క్షమించాలి. చెరసాల్లో వేయించడం న్యాయమా అండి? డబ్బులు ఇవ్వలేను అని చెప్పాడు, మరి చెరసాల్లో వేయించాడు. ఇప్పుడు ఇది అంటే అక్కడ తీసుకెళ్లి సామంతరాజు రాజు అని చెప్పాడు. కానీ వాస్తవానికి ఇక్కడ అసలు ఉపమానం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మన తప్పును క్షమించాడు, మనం క్షమాపణ పొందాం. క్షమాపణ పొందినటువంటి మనం మరి ఇతరులను కూడా క్షమించాలి కదా. క్షమించలేని సందర్భంలో ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఉపమానమే అది. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు అంటే, దేవుని ద్వారా క్షమించబడుతున్నారు, క్షమాపణ కోరుతున్నారు, క్షమించబడుతున్నారు, కానీ ఇతరులను క్షమించలేకపోతున్నారు. ఇక్కడే దౌర్భాగ్యం నెలకొంది. తీర్పు తీర్చడానికి మనం ఎవరు అండి? తీర్పు తీర్చే హక్కు దేవుంది కదా. విస్తారమైన పాపాలను గుర్తు చేస్తుంది అక్కడ. 3,60,00,000 అంటే విస్తారమైనటువంటి పాపాలు. అంతటి విస్తారమైనటువంటి పాపాలనే దేవుడు క్షమిస్తే రూ. 50 అంటే ఎంత చిన్న లేక కొద్ది పాపం. ఆ కొద్ది పాపాన్ని నీ తోటి వాటి ఎడల క్షమించలేకపోతున్నావంటే, భయంకరమైన పాపాలు దేవుని ద్వారా క్షమించబడిన నీవు, క్షమాపణ పొందుకున్నది, నీ తోటి వాడిని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు క్షమించలేకపోతున్నావు?
వాడు క్షమించమని అడిగినా నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నాడు, లేవనెత్తుతున్నాడు. జవాబు ఏంటి? గల్తీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడరు, మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. నువ్వు క్షమించకపోతే నీకు ఏ శిక్ష విధించాలో దేవునికి బాగా తెలుసంట. దేవుడు వెక్కిరింపబడ్డావు, నువ్వు వెక్కిరిస్తున్నావు అంటే నువ్వు దేవుని ద్వారా క్షమాపణ పొంది ఇతరులను క్షమించలేకపోతున్నావు అంటే దేవుని నువ్వు వెక్కిరిస్తున్నావు. చివరికి మరి ఆ రాజు ఏం చేశాడు? సామంత రాజుని చిత్రహింసలు చేసి ఏం చేశాడంట, అతన్ని చెరసాల్లో వేయించాడు. అక్కడే ఆయన అంతం, ముగింపు అక్కడే అయిపోయినట్టుగా మనకు కనపడుతుంది. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలకు వెళ్తే, ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షమయను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకు ఉందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. అనకండి, అందరి ఎడల మనం ఏం చేయాలా? మేలు చేయాలి అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పొచ్చాడు కదండి. ఈరోజు వాక్యం విన్నటువంటి మీరు కూడా ఇతరులను క్షమించండి. అది నీ బాధ్యత. నువ్వు దేవుని క్షమాపణ అడగాలి. నువ్వు క్షమించబడ్డావు కనుక ఇతరులను కూడా క్షమించు. అప్పుడే నీకు దేవుని యొక్క రాజ్యం లభిస్తుంది. మనసారా క్షమించడానికి ప్రయత్నించు. పాపులంగా మనం ఉండటం కాదు, కానీ క్షమాపణ పొందిన వారంగా మనం ఉండి రక్షించబడాలి. అతి కృప దేవుడు నీకును నాకును అందరికీ అనుగ్రహింపజేసి నడిపించునుగా. ఆమేన్. Jesus come, Jesus come, make things right. I've been waiting on the quiet road, watching for the morning light. Every promise you have spoken holds me steady through the night. Though the world grows tired of crying, I keep lifting up my eyes. Jesus.